హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియోలో అయితే గబగబా పాపకైతే లంచ్ బాక్స్ రెడీ చేసేసి పెద్దమ్మాయిని అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలండి. ఇవాల్టి వ్లాగ్ అయితే అది. పాపనైతే స్కూల్కి పంపించేశాను. ఇంకా ఈ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదండి. ఇంకా లంచ్ బాక్స్ అవన్నీ త్వరగా రెడీ చేసేసి ఇంకా మేము హాస్పిటల్కి అయితే వెళ్ళాలండి. చాలామంది అంటారు ఉప్మా అయితే నచ్చదు అని చెప్పేసి, కానీ మా పిల్లలకు ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. నేను చేసే ఉప్మా ఏదైనా తేడా కనుక వచ్చిందంటే నువ్వు ఎందుకు చేయలేదు, ఎందుకు అలా చేయలేదు అంటారండి. అంత బాగా తింటారు. ఇంకైతే ఇక్కడ బియ్యం అయితే నానబెట్టేసి నేనైతే ఫ్రెష్ అయ్యేసి వచ్చానండి. ఇంకొచ్చిన తర్వాత రైస్ అయితే పెట్టేసి పక్కన ఎగ్స్ కూడా పెట్టేశాను అనమాట. పాపకి రోజు కాలు బాగాలేదు కదండి, రోజు గుడ్లు ఇవ్వమని చెప్పారు ఉడకబెట్టి. ఇంకందుకు నేనైతే కర్రీ ఏం చేయట్లేదండి, ఊరికే కోడిగుడ్డు మార్చేసి పాపకైతే కొంచెం పెరగన్నం ఆ కోడిగుడ్డు మార్చి అన్నం కూడా కలిపేసి పాపకు క్యారీ పెట్టేస్తాను చిన్న అమ్మాయికి. ఇంకా అందుకే ఆనియన్స్ అనేది కట్ చేసి ముందే పెట్టుకున్నాను. మా వారైతే వచ్చేటప్పుడు కర్రీస్ తీసుకొచ్చారండి, పప్పు సాంబారు తాలింపు అన్నీ తీసుకొని వస్తారనమాట. ఇంకా అందుకే ఏం కర్రీ అయితే చేయలేదు. కోడిగుడ్లు అయితే ఉడికేసాయి, పక్కనైతే పెట్టేశాను అనమాట. ఇంకా అన్నం కూడా అయిపోయింది, ఆపేసి పక్కన పెట్టేశాను. ఇంకా పాపకైతే ఇంకా తాలింపు అయితే ఇక్కడ రెడీ చేస్తానండి, అంటే కోడిగుడ్డు మార్చడం అయితే ఇక్కడ తయారు చేస్తాను నేను. ఈ లోపైతే పాపకి అన్నం చల్లారుతుంది కదా అండి, అందుకని చెప్పేసి ప్లేట్లలో అన్నం తీస్తున్నాను. ఒక ప్లేట్లో కర్రీ కోసం, ఇంకొక దాంట్లో పెరుగండి. పెరుగు ఎప్పుడు వేడివేడి అన్నంలో వేయకూడదు, అందుకే నేను ఇలా చల్లారబెట్టేస్తాను. అండ్ బాక్స్లో వేడివేడి అన్నం పెట్టడం వల్ల కూడా కొంచెం ఆ చెమటంతా ఊరుతుంది, అందుకని చెప్పేసి నేను కొంచెం చల్లారనిచ్చే పెడతాను. ఇంకా కర్రీ కోసము ఇదిగోండి బాండిల్ పెట్టేసి ఆనియన్స్ వేసి, అవేం మనకి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు లేదండి, ఆనియన్స్ వేగితే చాలు. తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసి మనం ఇప్పుడైతే ఎగ్స్ కొట్టి ఇందులో వేసేసుకోవడమే. ఇన్ కేస్ ఇదంతా బాగా కలిపిన తర్వాత మీకు కనుక ఉప్పు సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోండి, అంతేనండి. ఇంకైతే మనకి ఈ కోడిగుడ్డు ఫ్రై కూడా రెడీ అయిపోయినట్టే. ఇది ఇంతేనండి, పాపకైతే ఇలాగే చేసేసి పెట్టేస్తాను. ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి నేను ఈ మధ్య ఏం కొనుక్కొచ్చుకోవట్లేదండి, వెజిటేబుల్స్ చెప్పాను కదా మా వారు తీసుకొస్తున్నారు కర్రీస్ అని, అందుకని ఏం చేయలేదు. ఇంక ఇలాగ చేసేసి చిన్న పాపకైతే క్యారియర్ పెట్టేశాను అనమాట. ఇక్కడ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. పాపకు క్యారీ బాక్స్ కోసం ఇంకా ప్లేట్లోకి వేసి మొత్తం కలిపేస్తానండి అదంతా. చూడండి ఇలా వేసేస్తానమాట. ఇలా వేసేసి పెరుగన్నము అన్నము అంటే కోడిగుడ్డు అన్నము రెండు పెట్టేస్తానండి. ఇంకా చిన్న పాపకైతే బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ బాక్స్ని అయితే నేను ఇచ్చేసి వస్తాను స్కూల్లో తినిపించేది అలవ్ లేదండి, అక్కడ బాక్స్ పెట్టేసి వస్తే వాళ్ళే ఆయమ్మలు కానీ టీచర్స్ కానీ తీసిస్తారు, తినేస్తారనమాట. ఇంకైతే ఇంటికి వచ్చాను ఇప్పుడే. ఇంటికి వచ్చాను కదా, ఈ పాపకు వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి కాబట్టి రెడీ చేయాలి ఇంక ఈ పాపని, అంతే. ఇంకా వచ్చేటప్పుడు నేను ఏమైనా తీసుకురమ్మని చెప్పింది, ఇంకా అందుకోసమని తీసుకొచ్చానమాట. ఇంకా మార్నింగ్ నుంచి నేను కూడా ఇక్కడ టిఫిన్ తినలేదు, ఇంకా అందుకని గబగబా టిఫిన్ తినేసి బట్టలు అయితే వేసేస్తున్నానండి. ఇంకా ఎందుకులే మళ్ళీ ఆరేయడం అని చెప్పేసి ఇంకా ఇప్పుడే ఆరేస్తున్నాను అనమాట. ఇవన్నీ ఆరేసి ఈ డోర్ అయితే ఇట్లా ఓపెన్ చేస్తానండి, లేకపోతే మనం అలా క్లోజ్ చేయడం వల్ల అంతా పాచి బట్టలాగా పట్టి అట్లా మరకలాగా అట్లే ఉంటుందండి. ఇంకా అందుకని చెప్పేసి బట్టలు ఆరేసి ఆ డోర్ అట్లే తీసేస్తాను. ఇంక ఇప్పుడు ఈ పాపనైతే రెడీ చేసేస్తానండి. ఇంకా పాపకైతే డ్రెస్ అవన్నీ చేంజ్ చేసేసి ఇంక ఇప్పుడైతే జడలు వేస్తున్నానండి. పాపకు కూడా ఈ మధ్య అసలు బయటకు వెళ్ళకుండా మంచంలోనే ఉంది కదా అండి, కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది అనమాట. అంటే బయట ప్రపంచాన్ని అస్సలు ఇంట్లో ఉండదండి, ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండదు, ఎప్పుడు చూసినా బయట ఆడుకుంటూనే ఉంటుంది ఇక్కడ పిల్లలతో. ఇంకా అందుకని ఆ పిల్ల ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది అనమాట. ఇంకా అయితే ఆటో బుక్ చేసాము, ఇంకా ఆటో కూడా వచ్చింది. ఇంకా నేను మా వారు మా పాప కలిసి ముగ్గురం అయితే హాస్పిటల్కి వెళ్తున్నామండి. మేము చూపించుకునే హాస్పిటల్ అయితే ఇక్కడే గుట్టలో పద్మజ హాస్పిటల్ అని ఉంది, అక్కడ చూపించుకుంటామన్నమాట. ఇంకా వెళ్తూ ఉన్నాము. అక్కడికి వచ్చేసి మేము ఎప్పుడు వెళ్ళే డాక్టర్ అక్కడికి రిఫర్ చేశారండి, అందుకే అక్కడికి వెళ్ళాము. డాక్టర్ ఫీజు అవేమి ఎక్కువ కాదండి, కొంచెం 200 ఉన్నాయన్నమాట ఓపీ. ఇంకా ఓపీ ఎక్కువ అని కాదు, కానీ అక్కడ మంచి సీనియర్ డాక్టర్ అని చెప్పేసి అక్కడికి రిఫర్ చేశారు. హాస్పిటల్ అయితే వచ్చేసింది, వెళ్ళాము. పాపనైతే ఇక్కడ పనుకోబెట్టేసామన్నమాట. ఇంకా ఈ కట్ అయితే తీయరంటండి, వెనకాల దెబ్బ తగిలింది కదా దానికి మాత్రమే క్లీన్ చేసి అక్కడి వరకు చిన్న ఒకటి దూదిలాగా
అది తడపకుండా పెట్టేసి పంపిస్తారంట అండి. అందుకని చూడండి హ్యాపీగా డ్యాన్స్ వేస్తుంది. అందులో ఆమె ఫేవరెట్ డాక్టర్ వచ్చాడంట, అందుకని హ్యాపీగా ఉందనమాట. ఇంకా ఆ పిల్లని తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. క్లీనింగ్ చేయించుకొని అనమాట, వెనకాల మొత్తం టించర్ అదంతా వేయించుకొని చీమిపోయకుండా ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇదిగోండి మేము చూపించుకునేది అయితే పద్మజ హాస్పిటల్ గుట్ట అండి. ఇంకా మా వారైతే వచ్చేటప్పుడు వంకాయ కర్రీ, పప్పు, సాంబారు, రసము, అలాగే ఇంకోటి ఏదో పచ్చడి తీసుకొచ్చారండి. ఇంకా పాపకైతే ఎగ్స్ అలాగే అన్నం కూడా పెట్టేశాను. ఇక్కడ సాంబార్ అడిగింది, సాంబార్ వేసి అయితే పెట్టేశాను. చూడండి ఎగ్స్, ఆ సాంబార్ అంట ఎగ్స్లోకి వస్తే అట్లా తినాలంట. మీ పిల్లలు కూడా ఇంతేనా? మీ పిల్లలు కూడా ఇలాగే అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఇలా 2 పిల్లలు తులో పిల్లలే అండి. అసలు ఇంకా చెప్పలేమన్నమాట. చూడండి ఎలా తింటుందో. ఆ పిల్లకి తెలియదు నేను వీడియో తీసేది. ఇంకా సాయంత్రం వచ్చేటప్పటికి ఇంకా డిమార్ట్కి అయితే వెళ్ళిపోయాము. కొన్ని సామాన్లు కావాల్సి ఉంటాయి. ఇక్కడ మా పాప అయితే గొడుగు అడిగింది, నేను తీపివ్వలేదనమాట. 2 పిక్స్ తీపిచ్చేసి గమ్మగా వచ్చేసాను. ఇంకా తర్వాత సరే గొడుగు తీపిలేదు, నాకు ఈ లబ్బర్స్ తీపి, కలర్స్ అంటుంది. ఎందుకు అని అడిగితే జడ వేసుకోవడానికి అంటుందన్నమాట. అవి కూడా అక్కడే వేసి చాక్లెట్ తీపిచ్చేసి ఇంటికైతే తీసుకొచ్చాను. కానీ ఒప్పుకోలేదండి. ఎరేజర్స్ అడిగింది, సరే ఇవన్నీ తీపి అనింది. ఇంకా ఎరేజర్స్ని అయితే తీసాను. అక్కడ ఒక హోల్ ఉంటే ఆ హోల్లో కన్ను పెట్టి చూస్తూ ఉంది, మనుషులు కనిపిస్తారా లేదా అని. ఇట్లా ఎత్తులోగా చేస్తూ ఉంటుందండి మా పాప అయితే. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా? ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ కనుక నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.